హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. ఈరోజు నేను మీతో సండే స్పెషల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే మన నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ అనమాట. మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది. సాయిబాబా గుడి పక్కనే స్ట్రీట్లో ఉంది. ఇక్కడికైతే మనకి ఈవినింగ్ టైమ్స్ అందరూ ఎక్కువగా క్రౌడ్ వచ్చేస్తుంది. మేమైతే 3 o'clock అయితే మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, పిల్లలకి సండే కదండి, అప్పుడప్పుడు పిల్లల్ని బయట తీసుకుపోతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట. అంటే చాలా రోజుల తర్వాత పార్క్కి తీసుకొచ్చాము. చిన్న బాబు ఉండడం వల్ల అయితే తీసుకురాలేదు. ఫస్ట్ భయపడ్డాడు అవన్నీ ఎక్కడానికి, కానీ తర్వాత ఎంజాయ్ చేశాడు. బాగా నచ్చింది, ఏడవలేదు, భయపడలేదు, బాగా తిరుగుతున్నాడు. వాళ్ళ అక్కతో కలిసి బాగా ఆడుకుంటున్నాడు. మేమైతే తొందరగా వెళ్ళాం కాబట్టి అక్కడైతే క్రౌడ్ అయితే లేదు, పిల్లలు ఎవరు లేరు. స్కేటింగ్ చేసే వాళ్ళు అయితే పిల్లలు అక్కడ నేర్చుకుంటారనమాట. బాగా స్పేస్ ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకోవచ్చు, పిల్లలు ఫ్రీగా ఆడుకోవచ్చు. 4-5 అయిందంటే చాలామంది వస్తారు. అయితే మనిషికి 10 రూపీస్ అయితే తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. ఇక్కడ బెలూన్స్ అవన్నీ అమ్ముతున్నారు, అవైతే కొనిచ్చాము. మా బాబు, మా పాప, మా అక్క కూతురు అమ్మాయి తీసుకొని వచ్చాము. బాగా ఎంజాయ్ చేస్తున్నారని. చిన్న బాబు కూడా ఉన్నాడు నా చేతిలో, సో అందుకే నేను వీడియో అంత క్లారిటీగా తీయలేకపోవచ్చు. అదైతే చూస్తున్నారు కదా, అది కొనిచ్చేదా ఒప్పుకోలేదు. బట్ దాని లాస్ట్లో ఏం చేశారో మీరే చూడండి. బెలూన్స్ అయితే పోదామంటే వాడు అలా ఆడుకున్నాడు. జంపింగ్ అయితే ఎక్కించాము, ఇద్దరు ఎక్కారు. వాళ్ళ డాడీ చూసారు, వాడితో పాటు కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. భయపడ్డాడు, అంటే ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు ఎగరుతుంటే ఎక్కువగా జంప్ అవ్వడం వల్ల భయపడ్డాడు. తర్వాత వాడిని ఒక్కడనే ఎక్కించి బాగా జంపింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. అది రబ్బర్ షీట్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కింద పడినా కూడా వాళ్ళకి దెబ్బ ఏం తగలదు. పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంటుంది. చూస్తున్నారా ఎలాగైతే ఆడుకుంటున్నాడో. ఇక్కడైతే పిల్లలు స్కేటింగ్ అయితే నేర్చుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా, చిన్న పిల్లలు ఎలా స్కేటింగ్ అయితే చేస్తున్నారు. ఆ పిల్లలకు కూడా కన్ఫామ్గా అలా నేర్పియాలని అనుకున్నాను. చిన్న పిల్లలు అండి, భలే స్కేటింగ్ చేస్తున్నారు. అందరు నేర్చుకుంటున్నారనమాట. పేరెంట్స్ అయితే ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారా, మా బాబు అయితే అలాగే చూస్తూ ఉండిపోయాడు. నేనే వెళ్తాను అన్నాడు. కానీ పిల్లలు కదా అలాగే అల్లరి చేస్తారు. బట్ మనకు తెలుసు అది కొంచెం కష్టమే, నేర్చేసుకుంటే మళ్ళీ ఈజీ అయిపోద్ది. ఇక్కడైతే ఫోటో షూట్స్కి బాగా మనం తీసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతున్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. చూసారా మా బాబు అంటుంది చెస్ అయితే. ఇంక ఇవన్నీ చూసుకొని సూపర్గా ఉండింది. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలంటే నెల్లూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ పెద్దవాళ్ళు కూడా వచ్చి బాగా ఆడుకుంటున్నారు అనమాట. సూపర్గా ఉంది ప్లేస్ అయితే, మాత్రం చూడాల్సిన ప్లేస్ అనేది నెల్లూరులో ఇది. మనకి బాబు బాగా ఆడుకున్నాడు. ఫొటోస్ స్టిల్ ఇస్తూ అక్కడ ఎంత బాగా తీసుకుంటున్నారో చూడండి. అంటే ఫొటోస్ కొన్ని తీసుకొని ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి కదా. అంటే ఈవినింగ్ అయిపోతుంది, 6 o'clock అయిపోతుంది. చిన్న బాబు నాకు చల్లగా ఆలేకపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోవడానికి అయితే వెళ్తున్నాము. మా బాబు అయితే అస్సలు రానంటున్నాడు. నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అని ఏడుస్తున్నాడు.
బట్ మేమైతే లేదు నాన్న బాబు తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను పెడతాను కన్ఫామ్గా మేము బయటకు వెళ్ళినప్పుడు అయితే. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్.